మందను అడుగు చాడలను బట్టి నీవు పొందు అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాలు చదువుకుందాం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటమును పొందుదురు. దేనికి స్తోత్రం. ఆయన ఏమై ఉన్నాడంటే ప్రధాన కాపరి. అసలు మన కాపరి ఎవరయ్యారంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారే. ఈ ప్రధాన కాపరి ఏమై ఉన్నాడంటే ప్రభువుని ప్రియులారా అడుగు చాడలను బట్టి మనం నడిపించేవారుగా కనపడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో రాయబడినటువంటి ఆ సత్యాన్ని మనం చూస్తే 21వ వచనంలో రాయబడింది. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు చాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఈ ప్రధాన కాపరైనటువంటి యేసుక్రీస్తు వారు అనేకమైనటువంటి బాధలు పడి హింసలు పొంది తిట్టేవారిని తిట్టగా, కొట్టేవారిని కొట్టగా, బాధించేవారిని బాధించగా ప్రభువునందు ప్రియులారా ఈ ప్రధాన కాపరి ఏం చేస్తున్నాడంటే మన కొరకు బాధపడి మనము తన అడుగు జాడల యందు నడుచుతున్నట్లు మనకు మాదిరి ఉంచి వెళ్ళెను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, బైబిల్ గ్రంథంలో అనేకులు ప్రభువును వెంబడించినటువంటి మందలుగా కనపడుతున్నారు. లూకా సువార్త 12వ అధ్యాయము 34వ వచనములో మనం చూస్తే లూకా సువార్త 12:34 మీ ధనం ఎక్కడ నుండునో. లూకా సువార్త చిన్న మంద భయపడకురన్నమాట. చిన్న మంద భయపడకుడి. చిన్న మంద భయపడకుడి. మీకు రాజ్యం అనుగ్రహించుటకు. చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట చిన్న మంద భయపడకుడి. మీకు రాజ్యం అనుగ్రహించుటకు. మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రభువుని అనేకమైనటువంటి మందలు వెంబడించుచున్నటువంటి సమయంలో ప్రభువునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా మొదటి మందగా మనకు ఎవరు కనపడుతున్నారంటే అపోస్తులు కనపడుతున్నారు. అపోస్తులు ప్రభువుని వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకని ప్రభు అంటున్నాడు అక్కడ చిన్న మంద భయపడకూడదు అని బోధిస్తున్నాడు. ఇక రెండవదిగా చూస్తే ఇరిమియా గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. ఇరిమియా గ్రంథం 13:20. కన్నులెత్తి ఉత్తరము నుండి వచ్చుచున్న వారిని చూడుడి. ఉత్తరము నుండి వచ్చుచున్న వారిని చూడుడి. మీకియ్యబడిన మంద మీ సౌందర్యమైన మంద. చాలా ప్రభువుకు ప్రియమైన దేవుని విశ్వాసులారా ఇక్కడ పలుకుతున్నటువంటి ఆ మాటను మనం చూస్తే కన్నులెత్తి ఉత్తరము నుండి వచ్చుచున్న వారిని చూడుడి. నీకియ్యబడిన మంద, నీ సౌందర్య మంద ఎక్కడ ఉన్నది అంటున్నాడు.